హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా మొక్కలో కొమ్మలు పెట్టుకుంటే ఎలా వస్తాయని ఒక వీడియో ఒకటి పోస్ట్ చేశానండి. నిజంగా ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను ఆ వీడియోలో ఏమైతే చూపించానో నేను కొమ్మలు పెట్టుకున్నాను అని, అవి చాలా వరకు నేను ఆ వీడియో చేసేటప్పటికి ఎలాంటి గ్రోత్ లేవండి. ప్రజెంట్ ఇప్పుడు వర్షం పడింది కాబట్టి, సీజన్ మారింది కాబట్టి నాకు మొక్కలన్నీ కూడా చాలా మంచి రిజల్ట్ అయితే చూపించినాయి. నేను ఒక 5 డేస్ నుంచో ఏమో మొక్కల మీద అంత కాన్సన్ట్రేట్గా ఏం చూడట్లేదండి. జస్ట్ వాటికి వాటరింగ్ వేయడం, వర్షం పడుతుంది కాబట్టి అది కూడా పెద్ద అవసరం లేకపోయింది. సో నేను సడన్గా చూసేసరికి ఇంకా నా ఆనందానికి అయితే హద్దులు లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ మొక్కను చూస్తున్నారు కదా. యాక్చువల్గా అది నేను ఇండోర్ ప్లాంట్ కింద హాల్లో అయితే పెట్టానండి. సో మట్టి కనిపించకుండా ఉండడం కోసం అనేసి ఈ స్టోన్స్ అనేది వేసాను అనమాట. అయితే ఈ స్టోన్స్ ఈ పిల్లలకి కొంచెం హాలిడేస్ రావడం, పండుగలు రావడం వల్ల కలర్ స్టోన్స్ అని పంచేసుకుని తీసేసుకుంటున్నారండి. నేను సడన్గా అబ్జర్వ్ చేసేటప్పటికి ఇది కూడా నేను కొమ్మే తీసుకొచ్చి పెట్టుకున్నానండి. సో కొమ్మనే రౌండ్ సర్కిల్ కింద తిప్పి పెట్టుకున్నాను అనమాట. అది చిన్నగా ఇప్పుడు చిగురు మొదలైంది మళ్ళీ ఇంకొకటి. ఇది వచ్చేసరికి స్నేక్ ప్లాంట్ అండి. నేను 2 ఆకులు తెచ్చుకొని దాన్ని 3 ఆకులు తెచ్చుకొని 2 కింద చేసుకొని ఇలా అయితే పాతుకున్నానండి. ముక్కలు చేసి పాతుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ 2 మంత్స్ అనుకుంటాను, అరౌండ్ 2 మంత్స్ పైన అయ్యిందేమో. ఇదిగోండి ఇప్పుడు కింద నుంచి మొక్కలు అనేది స్టార్ట్ అయినాయి. అవి జస్ట్ ఏర్లతో పని లేదండి మనకి స్నేక్ ప్లాంట్కి. ఇంకా ఇండోర్ కింద పెట్టుకున్నాను కదండి నేను మనీ ప్లాంట్స్. సో చాలా బంచ్ కింద వచ్చినాయి అండి, చాలా బాగా వచ్చినాయి అన్నారు. సో అది బంచ్ కింద అలా రావడం కోసం ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. దానికి సంబంధించి నా చిగురులేనండి అవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇంకా ఇక్కడ చాలా 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 హ్యాపీగా ఉండేటటువంటి మూమెంట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది చూసారు ఈ మొక్క. మీకు ఎలా కనిపిస్తుంది? చూడడానికి కొంచెం మామిడి మొక్కలా కనిపిస్తుంది కదా, కానీ కాదండి. ఇది లిచ్చీ ప్లాంట్. ఇదేదో కాసేస్తుంది, మళ్ళీ దీని పడలేదని మనం తినేస్తామని కాదు. కానీ నేను ఒక 2 మంత్స్ బ్యాక్ ఏమో మార్కెట్లోకి లిచ్చీ ఫ్రూట్స్ చాలా వచ్చినాయండి అసలు. అవి తినేసిన తర్వాత సీడ్స్ అనేవి కొంచెం మనకి డేట్స్ సీడ్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి, కానీ కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట. సరే అసలు లిచ్చీ ప్లాంట్ ఎలా ఉంటుందో చూడాలన్నట్టు షార్ట్స్ చూశానండి, చాలా షార్ట్స్ చూశాను. అవి కొన్ని టిష్యూ పేపర్లో పెట్టి, ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి, వాటికి హోల్స్ పెట్టి, అలా కొంచెం షేడ్లో ఉంచి ఇలా చాలా చూపించారు. ఇది కాదు పని అని చెప్పి ఒక్కొక్క పాట్లో 2 3 వేసుకుంటూ వెళ్ళిపోయానండి. సో చూడండి ఎన్ని మొక్కలు వచ్చేసినాయో. ఫస్ట్ నేను ఆఖరికి ఇండోర్ కింద పెట్టుకున్నాను చూసారు, ఆ చిన్న పాట్, ఇందులో కూడా వచ్చిందండి. నేను అనుకున్నాను ఈ ఆకు చూసి గోరింటాకు కావాలో అనుకున్నానండి, ఎందుకంటే ఇంట్లో ఉంది కదా. దాని మీద చిన్న సైజు వచ్చిందనమాట. అరే గోరింటాకు మొక్క భలే వచ్చింది అనుకున్నానండి. కానీ తీరా చూస్తే అది గోరింటాకు కాదు, ఇది కూడా లిచ్చీ మొక్కే. ఇది ఎలా తెలిసిందంటే ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి విత్తనం. జస్ట్ అలా పైన ఉన్నవి కూడా వచ్చేసినాయి అనమాట. ఈశ్వరుడు ఆజ్ఞ లేనిదే ఏదో చెప్తారు కదండి, చేమైనా కుట్టదని. అసలు ఏం చేయలేదండి, జస్ట్ తినేసిన వెంటనే నైట్ తిన్నాను. మార్నింగ్ మొక్కల దగ్గరికి వస్తాను కదా, వచ్చినప్పుడు కొంచెం కంటైనర్లో మట్టి అది బాగుందన్న వాటికల్లా 2 వేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో ఈ మొక్కలు చూసేటప్పటికి మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ప్రస్తుతానికి మనం మన టైంని ఎంజాయ్ చేయడానికి అది చాలా సహకరించిందనే చెప్పాలి. ఎందుకంటే ఏంటి కాయలు కాసేస్తాయని తినేద్దామని అనుకుంటారు, అది కాదండి. అసలు మొక్క ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను నేను టచ్ చేసి. సో ఆ ఫీల్ అనేది చాలా బాగుంది. ఇంకా ఇది ఫిలోడెండ్రాన్ అండి. ఇది వేసి అప్పుడే 2 3 మంత్స్ అయ్యింది. అసలు ఎందుకు ఇలా ఉందనుకున్నాను, ఇప్పుడు చక్కగా కింద నుంచి చిగుర్లు స్టార్ట్ అయిందనమాట. మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియోలో చూపించిన ప్రతిదీ ఆ ఫీలింగ్ యొక్క డెప్త్ తెలియాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి మొక్కల పట్ల ప్రేమ కాదండి, పిచ్చే ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఫీలింగ్స్ తెలుస్తాయి. ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడైనా ఏదైనా ఎక్కడి నుంచైనా ఎక్కువ నా మొక్కలన్నీ ఎక్కువ కాదండి, మొక్కలన్నీ కూడా కలెక్ట్ చేసుకొచ్చినాయి అనమాట. సో మేజర్గా అన్నీ నేను కంటైనర్లో వేసేసిన తర్వాత వాటికి సంబంధించి చిన్న కొమ్మలు కానీ ఏదైనా చిన్న వేర్లు కానీ ఉండిపోతే వాటిని వెంటనే తుడిచేయనండి, ఏదో కంటైనర్లో పెడతాను. అలా పెట్టింది ఇక్కడ మీకు మనీ ప్లాంట్ మధ్యలో చూపించాను కదా, టర్టిల్ వైన్ అనమాట. అది జస్ట్ చిన్న పీస్ అండి, కాళ్ళ దగ్గర ఉంటే జస్ట్ ఇలా గుచ్చాను, అది కూడా చక్కగా గ్రో అయింది. ఇది వచ్చేసి జెడ్ ప్లాంట్ అండి. నేను ఆల్రెడీ ఒక లీఫ్ పెట్టాను, దాన్ని ప్రాపగేషన్ చేశాను, దాన్ని వేసాను, వస్తుంది. సో అది సక్సెస్ అయింది కదా అని చెప్పేసి సెకండ్ టైం కూడా సక్సెస్ అయిందని చెప్పి థర్డ్ టైం 4 పెట్టానండి.
నిజానికి 4 కూడా చాలా బాగా వచ్చినాయి. నేను ఆల్రెడీ తీసి చూసి మళ్ళీ యథావిధిగా పెట్టేశాను. నేను నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా షార్ట్‌లో ఇవి మళ్ళీ నేను ప్లాంటేషన్ చేసినప్పుడు చూపిస్తాను. ఇంకా మీకు నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుంటుందండి. ఇవి నేను మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారని చెప్పి తీసుకొచ్చాను. మొత్తం అన్నీ పాట్స్‌లో వేసేసిన తర్వాత చిన్న చిన్న వేరు ముక్కలు ఉంటే అది పట్టుకొచ్చి నేను ఈ స్పైడర్ ప్లాంట్‌లో పెట్టానండి. అది కొంచెం కొంచెంగా పుంజుకొని ఎదిగి కిందకొచ్చి దానికి కింద సపోర్ట్గా మట్టి దొరికేసిందండి. సో మట్టిని పట్టుకొని అంత నీట్గా గ్రో అయిపోయిందనమాట. మనం పనిగట్టుకుని వేసిన మొక్క బ్రతికిందనుకోండి, వచ్చే ఆనందం వేరు. మనం ఏదో పడేయలేక పెట్టింది మనం వేసిన దానికంటే కూడా ఇంకా మంచిగా గ్రో అయిందనుకోండి, ఆ ఆనందం అయితే ఇంక మరీ డబల్ డబల్ ఉంటుందన్నమాట. సో ఆ బాపతలోకే వస్తుందండి ఇది. ఇలా కిందకు వచ్చేసింది. సరే తీయడం ఎందుకులే అనేసి మనం ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అన్నట్టు ఉంచేసాను. ఇది చూడండి, ఇది విరజాజి అంటూ నేను దీని గురించి ఆల్రెడీ షార్ట్ పెట్టానండి. అంటే ఇప్పుడు మళ్ళీ షార్ట్లో పెట్టింది కాకుండా ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే షార్ట్లో ఇది నాకు ఎలా వచ్చింది అనేది పెట్టాను. మీరు ఇప్పుడు విరజాజి అంటూ కొమ్మలు తీసుకుని కొమ్మలు కనుక పెట్టుకుంటే మనకి ఏర్లు కట్టి అంట్లు అవుతాయండి. సో ఇదే సీజను. సో ఎవరికైనా విరజాజి అంటు కానీ సన్నజాజి అంటు కానీ మల్లెంటు కానీ ఇవన్నీ కూడా కొమ్మలు తీసుకెళ్ళి పెట్టుకుంటే ఈ సీజన్లో ఖచ్చితంగా మనకి వేర్లు అనేది వస్తాయి. ఇంకెక్కడ చూసారా, మా డాడీ వేసిన మొక్కలకు సీక్రెట్ ఏంటంటే పేడ అండి. ఓన్లీ పేడ. అదే ఆవు పేడ, గేదె పేడ కాదు, పేడ అంతే. ఇక్కడ మీకు చూపిస్తుందని చూసారా, ఇవన్నీ కూడా వేసిన మొక్కలు కాదండి, ఆటోమేటిక్గా వాటికి అవి వచ్చినాయి. కానీ కాసినాయి అండి. మరి నిజంగా పచ్చిమిరపకాయలు చూడాలి, ఎంత చిన్న దాంట్లో ఉన్నా సరే, చిన్న గుప్పుడు మట్టి ఉంటే ఆ మట్టిలో మొక్క వస్తే ఆ మొక్క కాయలు కాసేసింది అనమాట. అన్ని కాయలండి. సాధారణంగా ఈ కాయలని మేము ఎవరం కొయ్యం, ఎందుకంటే ఊరుకోరనమాట మా డాడీ. నాకు ఇంత అందంగా ఉన్నప్పుడు కొయ్య బుద్ధి కాదు, కొనుక్కునే తెచ్చుకుంటాను. కానీ అలా అని కాసినవి వదిలేసుకుని కొనుక్కు తెచ్చుకోవడం ఏంటి అని అనుకోవద్దు. వీటినైతే ఒక పర్పస్ కోసం ఉంచారండి. సో అదేంటి అనేది వీడియో లాస్ట్లో చూపిస్తాను చూడండి. ప్రస్తుతానికి ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు. ఆ కలర్ కాంబినేషనే చాలా హైలైట్, గ్రీన్ అండ్ రెడ్. అది న్యాచురల్గా మనలాంటి మొక్కల పిచ్చోళ్ళకి మొక్కల్లో కనిపించింది అనుకోండి, అది ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇది అడోనియం ప్లాంట్ అండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా, దీని కొమ్మే తీసుకొచ్చాను అనమాట. ఇది అమ్మ వాళ్ళు ఇందులోకి వచ్చేటప్పటికే ఇందులో ఉందండి మొక్క. కాకపోతే చచ్చిపోనా బ్రతకనా అని డైలమాలో ఉంది. కానీ మా డాడీ వచ్చిన తర్వాత మంచి పుష్టిగా బలంగా తయారైంది. చూడండి, ఇవన్నీ కాయలే, ఇవన్నీ కాయలే. ఏదో పాలవెల్లికి ఫ్రూట్స్ మనకి ఎలా కనిపిస్తాయి అలా అన్నమాట. ఎంత అందంగానూ ఉంటాయండి అసలు. ఫస్ట్ వెళ్ళానంటే నేను ఇంటికి మామూలుగా దొడ్డు వైపుకే వెళ్ళిపోతాను. సో వీటన్నిటిని మరి ముగ్గబెట్టి ఏం చేసుకుంటారో వాడుకోకుండా అనే డౌట్ వస్తుంది కదా. సో ఇదిగోండి, వాడుకోకుండా అయితే ఏం కాదు. అసలు ఇది కారం తయారు చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటుంది, కారం ఎలా ఉంటుంది అంటే వీటిని ప్రొఫెషనల్గా పండించినప్పుడే ఎలా ఉంటుందో ఏంటి డిఫరెన్స్ చూడడం కోసం అని ఉంచామండి. ఎందుకంటే ఇవి ఆవకాయ కోసం తెచ్చిన ఎండుమిరపకాయల్లో నుంచి వచ్చినటువంటి మొక్కలు అనమాట. కానీ కారం అయితే రెడ్గానే ఉంది, కారంలో అయితే కారం ఏం లేదండి. సో చాలా బాగుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పళ్ళెంలో ఉంటే తీసానండి చిన్న క్లిప్ అనేది. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే నేను చాలా మంచి దృశ్యం చూపిస్తానండి. నేను చిన్న సన్నపాటి కంటైనర్లకి డిజైన్ వేసి ఈ మొక్కలు అనేది వేసానండి. పువ్వులు పుయ్యకపోయినా పర్వాలేదు, ఆ డిజైన్కి తగ్గట్టుగా ఈ మొక్క అయితే అందంగా ఉంటుంది అన్నట్టు వేశాను. వేసి ఇది ఇంత అందంగా కనిపించే ప్లేస్ ఏముందా అని చెప్పేసి ఈ గోడ మీద అయితే పెట్టానండి. బట్ ఈ కుండీ ఏమనుకుందంటే, నా అందాన్ని నువ్వు ఇలానే ఏం చూసావు, ఇంకా అందంగా చూపిస్తాను చూడు అని చెప్పేసి పువ్వులైతే పోస్తుందనమాట. నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. గోడ మీద పెట్టానేమో క్లియర్గా కనిపిస్తుంది. ఇది కూడా నేను ఒక సైడ్ ఏమో ముగ్గులు వేసాను, ఒక సైడ్ ఏమో పెయింట్ వేసానండి. ఎందుకంటే మనకి బోర్ అనిపించకూడదు అని. బట్ కొత్తగా కొంచెం కొత్తదనం చూపించడం కోసం ఇదైతే పువ్వే పూసింది. సో ఫైనల్గా వీడియో అయితే మీకు ఎలా అనిపించింది